నమస్తే ఆంధ్రప్రదేశ్. మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం డెవలప్మెంట్, డిగ్నిటీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఒక మంచి స్టెప్ డెవలప్మెంట్కి సంబంధించి మీకు వివరించే ముందర, ఇంతకు ముందర మామిడి తాండ్రాలకు సంబంధించిన ఎంఓయు, చేపలు రొయ్యలు కంపెనీలకు సంబంధించిన ఎంఓయూస్, తర్వాత అప్పడాల ఎంఓయూలు, అక్కడి నుంచి ఇప్పుడు మన రాష్ట్ర పురోగతి ఎక్కడ దాకా పోయింది అని అంటే, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వచ్చేసి 65,000 కోట్లకి సంబంధించిన ఎంఓయు, టాటా పవర్స్ కు సంబంధించి 40,000 కోట్లకు సంబంధించిన ఎంఓయూస్ దాకా వెళ్ళిందనమాట. అంటే గత ప్రభుత్వంలో అప్పడాలు, మామిడి తాండ్రాలు, పానీపూరి బండ్లు, తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన ఎంఓయూల దగ్గర నుంచి చేపలు రొయ్యలకు సంబంధించిన ఎంఓయూల కాడి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గుజరాత్ తర్వాత ఎక్కువ పెట్టుబడి పెడుతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 65,000 కోట్లతో. ఈ 65,000 కోట్లతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెడుతున్నారు. ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసి 130 కోట్లు. ఆ విధంగా 65,000 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ లో పెడుతున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 2,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది. దీనికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రోత్సాహాలు 20% క్యాపిటల్లో సబ్సిడీ, తర్వాత కరెంట్ బిల్లులు, ఎస్జిఎస్టి సేల్స్, అది స్టేట్ జిఎస్టికి సంబంధించి 5 సంవత్సరాల వరకు రాయితీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనం వరి పొలంలో వరి పండించినాము, గడ్డి మిగిలిపోతుంది, చెరుకు పండించినాము, చెరుకు ఆకు మిగిలిపోతుంది. తర్వాత టౌన్స్ లో వచ్చి మున్సిపాలిటీస్ లో వచ్చేసి ఇప్పుడు సాలిడ్ వేస్ట్ అంటే పేపర్లు, తర్వాత ఆవు పేడ, తర్వాత ఇప్పుడు చికెన్ షాపుల్లో ఉన్నటువంటి వ్యర్థం, వీటన్నిటిని తీసుకొచ్చి ఒక కంప్లీట్ గా కవర్ చేసినటువంటి దాంట్లో వేసి దాంట్లో ఆక్సిజన్ లేకుండా చేస్తారు. అలా చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా దాన్ని డీకంపోజ్ చేసి మీథేన్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ సపరేట్ చేస్తారు. ఈ మీథేన్ గ్యాస్ ని సిలిండర్ లో కంప్రెస్ చేసి దాన్ని సిఎన్జికి ఆల్టర్నేటివ్ గా, ఇంట్లో ఉన్న గ్యాస్ కి ఆల్టర్నేటివ్ గా, మన వాతావరణానికి ఫ్రెండ్లీగా ఉండే విధంగా దీన్ని తయారు చేస్తారనమాట. దీని ద్వారా ప్రజలకు జరిగే మేలు మీకు ఒకసారి వినిపిస్తాను. ప్రతి ఎకరాకి సంవత్సరానికి 30,000 రూపాయలు సంపాదించుకునే మార్గం ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి సంబంధించిన వాళ్ళే రైతులకి దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ చేసి ప్రతి ఎకరాకి 30,000 రూపాయలు సంవత్సరానికి సంపాదించుకునే అవకాశం ఉంది. అది కాకుండా ఈ ప్లాంట్లన్నీ రూరల్ ఏరియాలో వేస్ట్ ల్యాండ్ లో పెట్టే అవకాశం ఉంది. ఆ వేస్ట్ ల్యాండ్ లో పెట్టినప్పుడు గ్రామాల్లో ఉండే జనాలకు అందరికీ అక్కడ పని దొరికే అవకాశం ఉంది. ఇంత గొప్ప పురోగతిని ఈ కూటమి ప్రభుత్వం ముందరికి తీసుకెళ్తూ ఉంది. దీన్ని గుర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి మీద ఉంది. సో ఈ విధంగా దీన్ని చేయడం ద్వారా రాబోయే 25 సంవత్సరాల్లో 56,000 కోట్ల 750 కోట్లు గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో ఆదాయం వచ్చే మార్గం ఉంది. ఈ విధంగా అడ్వాన్స్డ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఈ గ్యాస్ ని తయారు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకోవడం జరిగింది, ఎంఓయూ చేయడం జరిగింది. ఇంత గొప్ప ఇన్వెస్ట్మెంట్ ని తీసుకొచ్చి ప్రత్యక్షంగా పరోక్షంగా 2.5 లక్షల మందికి ఉద్యోగం కల్పించే అవకాశం తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ముఖ్యంగా లోకేష్ గారు బాంబే వెళ్ళి అనంత్ అంబానీ గారిని కలిసి ఎంఓయూ చేయడం జరిగిందనమాట. ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం. దీనితో పాటు టాటా పవర్స్, దీనికి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ పవర్, తర్వాత విండ్ పవర్ లో 40,000 కోట్ల పెట్టుబడి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా ఈ టీసీఎస్ వైజాగ్ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి 10,000 మందికి ఉద్యోగం కల్పించడానికి ప్రయత్నిస్తుంది. అది కాకుండా టాటాకి సంబంధించిన 20 హోటల్స్, తాజ్ హోటల్, వివాంత హోటల్, జింజిర్ హోటల్, ఈ హోటల్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ లో పెట్టేదానికి అవకాశం ఉండే విధంగా చంద్రశేఖరన్ గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మొత్తంగా 1,05,00,000 పెట్టుబడి ఒక్క రోజులో కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా గమనించవలసిన అవసరం ఎంతన్నా ఉంది. ఇంతకు ముందర 1,000 రూపాయలు, 2,000, 3,000 రూపాయలు అకౌంట్లో వేసేసి ఇదే ప్రభుత్వ పరిపాలన, ఇదే మీ బతుకు, ఇంతకు మించి మీరు ఎదగాల్సిన అవసరం లేదు, లేకపోతే మీరు బాగుపడితే మాకు సమాధానం చెప్పరు, మీరు మా కాళ్ళ కింద ఉండాలా అన్నటువంటి ఆలోచన ధోరణితో నడిచినటువంటి ప్రభుత్వానికి
నిన్నగాక మొన్న సీ ప్లేన్స్ ఇండియాలోనే ఫస్ట్ టైం తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ నుండి శ్రీశైలము, తిరుపతి, కాకినాడ, కోనసీమ, ధవళేశ్వరము, ఋషికొండ, అరకు, లంబసింగి, తర్వాత గండికోట, ఇన్ని 10 ప్లేసుల్ని ఈ సీ ప్లేన్స్ తో కలిపే ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. అది జరిగిందంటే పర్యాటకంగా కూడా ఆంధ్రప్రదేశ్ ముందరికెళ్తుంది, ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంత సేవ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఇప్పటికన్నా మనము గుర్తించి వాళ్ళకి సపోర్ట్ చేసి మన రాష్ట్ర భవిష్యత్తుని, తలరాతని మార్చుకోకపోతే ప్రతి ఒక్కరూ నాశనం అవ్వడం తప్పదు. ఇప్పటికైనా సరే పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు గుర్తించి వాళ్ళని సపోర్ట్ చేసి మన రాష్ట్ర భవిష్యత్తును నిర్మించుకోవాల్సిందిగా అందరిని నేను కోరడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనం మాట్లాడే మంచి మాటలు 10 మందికి చేరిందంటే, వాళ్ళలో మార్పు వచ్చిందంటే, అందరూ పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టినారంటే ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు బంగారు బాటలో నడుస్తుందని చెప్పడానికి ఎలాంటి సంకోచం లేకుండా నేను చెప్పడం జరుగుతుంది. సో ఇంత గొప్ప సేవ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నమస్కారం కొడుతూ, సార్ తొందరగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులెట్టించండి. అది కాకుండా నిన్ననే ఈఎస్ఐ హాస్పిటల్ అప్రూవల్ కూడా తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. 25 ఎకరాల్లో 500 పడకల్లో ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, 150 సూపర్ స్పెషాలిటీ పడకలతో హాస్పిటల్. ఈ ఈఎస్ఐ వచ్చిందంటే ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి సంబంధించి దేవాలయం లాంటిది ఈఎస్ఐ హాస్పిటల్. మన రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఒక ఈఎస్ఐ ఉండింది, సపరేట్ అయిన తర్వాత ఆ ఈఎస్ఐ తెలంగాణకు వచ్చింది. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ తో మంత్రాలు చేయడం జరిగింది. తర్వాత మనమే మన చేతుల గవర్నమెంట్ మార్చుకున్నాము. తర్వాత 5 సంవత్సరాలు రాష్ట్రం అంధకారంలో పోయింది. తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రాగానే సెంట్రల్ గవర్నమెంట్ తో మళ్ళా మంత్రాలు మొదలుపెట్టి ఈఎస్ఐ అప్రూవల్ తీసుకురావడం జరిగింది. దీని పనులు కూడా అమరావతిలో మొదలవుతాయి. అది కాకుండా 14 స్టేషన్స్ కి, సబ్ స్టేషన్స్ కి శంకుస్థాపన చేసినారు. ఒక స్టేషన్ అమరావతిలో ఆల్రెడీ దాన్ని చేసి పని పూర్తయిన దాన్ని పోయి ఇనాగ్రేట్ చేసినారు. ఇంత గొప్ప సేవ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఒక నమస్కారం చేసుకుంటూ, దయచేసి మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై అమరావతి, జై కూటమి ప్రభుత్వం, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై లోకేష్ గారు.